చేస్తే నష్టం. ఇప్పుడైతే దాన్ని మారినట్టు కనబడుతుంది, మారుస్తున్నట్టు. ఇప్పుడు ఉన్నటువంటిది వివిధ విభాగాలు వాటి గురించి పట్టించుకోవడం, వాళ్ళతో మీటింగులు అవుతూ ఉండటం, ఇంటరాక్ట్ అవుతూ ఉండటం, పలుసార్లు స్పందిస్తూ ఉండటం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గతంలో కూడా ఇంతగా స్పందించలే, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టలా, ఇన్ని మీటింగులు పెట్టలా, ఇంతేది లేదు. పాదయాత్రలో కూడా అలాగ తుడుస్తా వెళ్ళిపోయేవాడు, ముక్కులు జీతాను, లేకపోతే నెత్తి మీద చేతులు పెడతా ముద్దులు పెడతా వెళ్ళిపోయేవాడు తప్పించి ఆయన పెద్దగా రెస్పాండ్ అయిన తక్కువ. అప్పుడప్పుడు నెలకోసారి దీక్ష ఇట్లా నడుచుకొచ్చారు. సమస్యల్లో ఏంటంటే మనిషికి మంచి ఆదరణ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళతో మమేకం అవుతా ఉన్నప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ వస్తాయి. కార్పొరేట్ కంపెనీలో కంపెనీ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ పాలిటిక్స్లో పబ్లిక్కి సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అంటే రాజకీయం అంటేనే మాస్ ఒక రకంగా. ముందు ఫస్ట్ ఏంటంటే కార్యకర్తని నమ్మటం, నాయకుడిని నమ్మటం, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అదే ఆచరణలో పెట్టక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళలోనూ స్వార్థాలు ఉంటాయి. నాయకుడు చెప్పే ఉద్దేశం తనకు అనుగుణంగా తనకు అనుకూలంగా చెప్పచ్చు, బట్ అభిప్రాయం వినాలి, తెలుసుకోవాలి, దాన్ని మళ్ళీ ఇంకొక టీంతో సెట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ప్రాథమిక దశలో ఉంది. ఇప్పుడు 24 విభాగాలకి హెడ్స్ని పెట్టాడట, అట్లాగే